ఆలోచన చేస్తే ఈ ప్రకారంగానే ఉంటుంది. లాస్ట్కి చివరికి ఆ ఇల్లుని కంప్లీట్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు, చివరికి లోన్లకి వెళ్ళి తెచ్చుకుని కడితే ఈ రోజున వారి పరిస్థితి ఆ గృహంలో, పాత గృహంలో సంతోషంగా సమాధానంగా ఉండేవారు ఇప్పుడు మరి అనేకమైన ఇబ్బందులతో ఆ లోన్స్ కట్టుకోలేక ఆ రెంట్లు కొంతమంది ఉంటారు, ఉండరు, టైంకి ఇస్తారు, ఇవ్వరు, ఇన్ని తిప్పలు పడుతూ ఆ లోన్స్ కట్టుకోలేక నానా ఇబ్బందులు పడతాం. ఇదేమిటిది? యెహోవా కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసం వ్యర్థం. ఇట్లాంటి జీవితంలో కూడా కొంతమంది జీవితంలో ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఎందుకు? ఆయన ఒక పట్టణాన్ని కూడా దాన్ని కాపాడకూడదు అని దేవుడు నిర్ణయించుకుంటే, ఆ పట్టణాన్ని కాపాడకూడదని నిర్ణయించుకుంటే నువ్వు ఎంత సెక్యూరిటీని పెట్టినప్పటికీ కూడా అది దేవుడు ఖచ్చితంగా దహిస్తాడు. నువ్వు ఎంత కావలి వారిని పెట్టిన మేలుకొని ఉండటం కూడా వ్యర్థం. వారు మేలుకొని కావలి కాసినా కూడా వ్యర్థమే. కానీ దేవుడు దాన్ని కాపాడాలి అని అనుకుంటే నీవు ఉండనక్కర్లేదు. దేవుడే తన దూతల చేత ఆజ్ఞాపించి మరి దేవుడు ఎంతో మరి కృపను చూపిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు యెషయా గ్రంథంలో ఒక వాగ్దానము మరి సహోదరికి అలాగే సంఘ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుస్తున్నది. ఒక నూతనమైనటువంటి క్రియ మన జీవితంలో దేవుడు ఈ రోజున మొదలు పెడుచున్నాడు. ఒక నూతనమైనటువంటి క్రియ మన జీవితంలో మనం పొందుకోవాలి అంటే మనం ఎట్లా జీవించాలి అని అంటే యెషయా గ్రంథము మరి 43:15 యెహోవాను నేనే మీకు పరిశుద్ధ దేవుడును. లేవికాండం 19:2 నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండండి. అయితే ఎవరమైతే మనము పరిశుద్ధంగా జీవిస్తూ దేవునికి ఇష్టానుసారంగా ఆయనకు దగ్గరగా మరి మన ముందు జీవిస్తామో, పవిత్రమైనటువంటి జీవిస్తూ మరి ప్రతిదినం ఆయన్ని ధ్యానించుతూ మరి ప్రతిదినము ఆయన యొక్క ప్రార్థనలో మనం నడుచుకుంటూ మరి నడుస్తామో దేవుడు మనకి జ్ఞానం ఇచ్చి ఎలాగా నడిపించబడాలో దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాడు. నిజంగా మరి నేను హైదరాబాద్ ఉన్నటువంటి స్థితిలో మరి దేవుడు నన్ను ఎన్నో విధాల కష్టాలు వచ్చినప్పటికీ కూడా, ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా దేవుడు నేను ఎన్నో అప్పులు విషయంలో నేను ఇరుక్కుపోయినా 1,50,00,000 అప్పు నేను తీర్చాను. 1,50,00,000 రకరకాల బిజినెస్ ద్వారా లాస్ అయ్యి మరి దేవుడు 10 సంవత్సరాలు పట్టింది. ఎందుకనంటే దేవుణ్ణి ఆనుకుని ఉన్నాను కనుక దేవుడు కృప చూపించాడు. మరి ప్రతి ఒక్కరికి చెల్లించగలిగాను. ఈ రోజున ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచాడు. ఎందుకంటే ఒక నిర్ణయం, మనము ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుని పట్ల మనము నివసిస్తున్నాం, చర్చికి వెళ్ళొస్తున్నాం, మందిరానికి వెళ్ళొస్తున్నాం, ఏదో ఫార్మాలిటీకి ఇట్లా కాదు. నువ్వు వెళ్ళావంటే నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. సంఘంలో నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. నీ తలాంతు, ఒక పాట పాడుతున్నావు, ఒక వాక్యం చెప్తున్నావు, ఒక ప్రార్థన చేయగలుగుతున్నావు సహోదరి, నీ ప్రార్థన వల్ల సంఘం నిలబడతాడు. నీ ప్రార్థన వల్ల నువ్వు చేసే పరిచర్య ద్వారా సంఘం ఎంతో దీవించబడతాడు. అటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? లేకపోతే దేవుని కొరకు, నా అవసరాల కొరకు నేను దేవుని కొరకు వెళ్తున్నాను, అది నీ స్వార్థపూర్వకంగా కావచ్చు. కానీ నువ్వు అనేక మందికి మాదిరిగా జీవించాలంటే, దేవునికి ఇష్టడి మనం బ్రతికినప్పుడు, ఇదిగో దేవుడు మరి ఎంతో అద్భుతమైనటువంటి గృహము మరి నిజంగా కొన్ని నెలలే, కొన్ని దినముల్లోనే, సంవత్సరాలు పట్టలేదు, మరి దేవుడు నిర్ణయించున్నాడు కనుక దేవుడు కృప కాబట్టి చక్కని ఇల్లు దేవుడు మరి మా యొక్క సహోదరికి దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి బలపరిచినటువంటి దైవ సేవకులకి అలాగే కూడి వచ్చినటువంటి ప్రతి సంఘ బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.